200 ఏళ్లుగా భారత్ని పాలించిన బ్రిటిషర్లు 1947లో ఒక్కసారిగా దేశాన్ని వదిలి ఎందుకు వెళ్లిపోయారో మీకు తెలుసా? ఇది వాళ్ల ప్లాన్ కాదు. అసలు బ్రిటిషర్లు 1950 వరకు ఇండియాలో ఉండాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ పూర్తిగా దివాళా అయిపోయింది. వాళ్ల దగ్గర డబ్బు లేదు, సైన్యం లేదు. దేశంలో ఆహారం కూడా రేషన్ మీదే ఉండేది. ఒక దేశాన్ని కంట్రోల్ చేయాలంటే డబ్బు, సైన్యం రెండూ కావాలి. కానీ ఇవి రెండూ లేనప్పుడు ఇండియా బ్రిటిషర్లకు లాభం కాదు, భారంగా మారింది. అదే సమయంలో ఇండియన్ ఆర్మీ మీద బ్రిటిషర్లకు నమ్మకం పూర్తిగా పోయింది. 1946లో రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ జరిగింది. దాదాపు 20,000 మంది సైలర్లు తిరుగుబాటు చేశారు. బొంబాయి నుంచి కరాచీ వరకు ఈ తిరుగుబాటు వ్యాపించింది. అప్పుడే బ్రిటిషర్లు అర్థం చేసుకున్నారు, ఇండియన్ ఆర్మీ కూడా తిరిగితే బ్రిటిష్ ఎంపైర్ ముగిసినట్టే అని. అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభావం దేశమంతా విస్తరించింది. ఐఎన్ఏ ట్రయల్స్ వల్ల ప్రజల్లో బ్రిటిషర్లపై కోపం పెరిగింది. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే భారతీయులకే వాళ్ల మీద విశ్వాసం పోయింది. అంతేకాదు 1945లో చర్చిల్ ఓడిపోయాడు. లేబర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్లు కాలనీలను కొనసాగించాలనే ఆలోచనలో లేరు. బ్రిటన్ తన దేశాన్ని తిరిగి నిర్మించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అమెరికా కూడా బ్రిటన్ పై ఒత్తిడి పెంచింది. ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థలో కాలనీలు ఉండకూడదని యుఎస్ఏ భావించింది. బ్రిటన్ కు కావలసిన లోన్స్ కూడా అదే షరతుతో ఇచ్చారు, కాలనీలు వదిలేయాలని. ఈ అన్ని కారణాల మధ్య 1946-47లో భారత్ లో భయంకరమైన హింస చెలరేగింది. బ్రిటిషర్లు భయపడ్డారు, ఇది సివిల్ వార్ గా మారితే పూర్తి బాధ్యత మనదే అవుతుంది అని. అందుకే వాళ్లు త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ అసలు ప్లాన్ అయిన 1948 జూన్ తేదీని మార్చి 1947 ఆగస్టుకే పవర్ ట్రాన్స్ఫర్ చేశాడు. కాబట్టి బ్రిటిషర్లు దయతో భారత్ ని వదిలి వెళ్లలేదు. వాళ్లు భయంతో, పరిస్థితుల ఒత్తిడితో వెళ్లారు. మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ లో చెప్పండి. జై హింద్.